ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము హనుమంతుడు భీమునికి చెప్పిన యుగధర్మాలు. భీముడు, అన్నయ్య, ఆయా యుగాలలోని ఆచారాల గురించి నాకు చెప్పవా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు ఇలా చెప్పసాగాడు. భీమసేన, కృతయుగంలో అన్నీ కృతాలే, కానీ చేయవలసినది ఏమీ లేదు. అందుకే ధర్మము 4 పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యశూద్రులు వేదాలు తమకు విధించిన విధులను నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయము, సంతాపము, ప్రజాక్షయము ఇలాంటివేవీ లేవు. తరువాత త్రేతాయుగం ప్రారంభమైంది. ధర్మము 3 పాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసేవారు, తపస్సులు చేసేవారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను కాపాడాడు. ద్వాపర యుగం వచ్చింది. ధర్మము 2 పాదాలతో నడిచింది. వేదాలు, శాస్త్రాలు విధించిన ధర్మము, కామము అనుసరించబడ్డాయి. కానీ ద్వాపరయుగంలో ప్రజలు మాట మీద నిలబడరు. సత్యము, శమము హీనమవుతుంది. ప్రజలు కామయార్థం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజారక్షణ చేస్తాడు. తరువాత వచ్చేది కలియుగము. ఈ యుగంలో ధర్మము 1 పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపుపచ్చని వర్ణంతో జనాలను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వసులై అధర్మవర్తనులే ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కానీ వాటి ఫలితము విశేషంగా ఉంటుంది అని హనుమంతుడు భీమునితో చెప్పాడు. అప్పుడు నువ్వు సాగరం దాటిన రూపాన్ని చూడకుండా నేనిక్కడి నుంచి కదలను అన్నాడు. అప్పుడు ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. 2వ మేరు పర్వతమా అని భ్రమింపజేసే ఆంజనేయుని రూపాన్ని చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరించమని హనుమంతుని వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి, నువ్వు కావాలనుకున్న సౌగంధిగా పుష్పాలు ఉన్న కొలను యక్షులు, గంధర్వులు రక్షిస్తూ ఉంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికిరావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తూ ఉంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కాబట్టి ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారము నుంచి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్ఠించబడుతుంది. వేదాల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాల వలన దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతల తృప్తి చెందితే సకాల వర్షాలు పడి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆలోచించి నిర్ణయించుకో. పిల్లలతో, గర్వం కలవారితో, నీచులతో వ్యర్థ ప్రసంగం చెయ్యవద్దు. నిన్ను చూస్తే నాకు సంతోషం కలుగుతుంది. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నీకు నీ వారికి అపకారం చేసిన కౌరవులు, ధృతరాష్ట్రుడు మొదలైన వారిని సంహరించి హస్తినాపురాన్ని నేలమట్టం చేయమంటావా అన్నాడు. అప్పుడు భీముడు, మా శత్రువులను మేమే జయించడం ధర్మం కదా అన్నాడు. అప్పుడు హనుమంతుడు, యుద్ధభూమిలో నన్ను తలచిన ఎడల నేను అర్జునుని రథం మీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగటంలో సహకరిస్తాను. అలాగే మీ ధైర్యసాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను అన్నాడు. తరువాత హనుమంతుడు భీమునికి సౌగంధిక సరోవరానికి మార్గం చూపి వెళ్ళిపోయాడు. హనుమంతుడు చూపిన మార్గంలో ప్రయాణించి భీముడు కుబేరుని వనంలో ఉన్న సౌగంధిక పుష్పాల తోటను చేరాడు. భీముని వనరక్షకులైన రాక్షసులు అడ్డగించారు. వారు భీమునితో, అయ్యా, ఇది కుబేరుని తోట. ఇందులో కుబేరుడు విహరిస్తున్నాడు. మీరిక్కడ ఉండటం ప్రమాదమని హెచ్చరించారు. అప్పుడు భీముడు, నేను పాండురాజ కుమారుడను, భీమసేనుడను. నా భార్య ద్రౌపది ఈ సౌగంధిక పుష్పాలు కావాలని కోరింది. వీటిని తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు. వనరక్షకులు భీమునితో, నువ్వు ధర్మరాజు సోదరుడివి, ధర్మం తెలిసి నడుచుకో. కుబేరుని అడిగి ఈ పుష్పాలు తీసుకుపో అన్నాడు. కానీ భీముడు, ప్రకృతి సిద్ధమైన ఈ కొలను కుబేరునికి మాత్రమే సొంతం కాదు. నేను క్షత్రియుడను, ఎవ్వరినీ యాచించను. నా బలంతో తీసుకువెళతాను అని దిగి పుష్పాలు కొయ్యసాగాడు. వనరక్షకులు భీమునితో యుద్ధం చేయగా భీముడు వారందరినీ జయించాడు. వారు కుబేరునితో ఈ విషయం చెప్పారు. కుబేరుని భీముని పరాక్రమం విని కుబేరుడు అతనిని ఉదారంగా విడిచిపెట్టాడు. భీముడు సౌగంధిగా పుష్పాలతో తిరిగి వెళ్తున్న సమయంలో ధర్మరాజు, నకుల సహదేవులు ద్రౌపదితో కలిసి భీమునికి ఎదురు వచ్చారు. ఇంతలో కొంతమంది యక్షులు వారి వద్దకు వచ్చి, ఈ ప్రదేశంలో యక్షులు, రాక్షసులు తిరుగుతుంటారు. ఇక్కడ ఉండటం సురక్షితం కాదు అని చెప్పగా ధర్మరాజాదులు అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నారు. ఒకరోజు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంతో వారి దగ్గరికి వచ్చాడు. అతడు పాండవులతో, నేను వేదాలు చదువుకున్నాను, పరశురాముని శిష్యుడను అని చెప్పి వారి నివాసంలో ఉంటూ వారితో పాటు తింటూ ఉంటూ ఉన్నాడు. ఒకరోజు భీముడు వేటకు వెళ్ళగా అదే అదనుగా భావించి తన నిజరూపం ధరించాడు.
ధర్మరాజు ద్రౌపది నకుల సహదేవులను తీసుకొని ఆకాశ మార్గంలో పరిగెత్తసాగాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులు అది చూసి భీతి చెంది రాక్షసునితో, ఇప్పటి వరకు మా ఇంట భుజించి మాకు అపకారం తలబెట్టడం భావ్యమా అని అడిగారు. దానికి రాక్షసుడు బదులు పలకలేదు. అయితే నాతో యుద్ధం చెయ్యి అని నకులుడు అన్నాడు. ఇంతలో విప్రుల వలన విషయం తెలుసుకున్న భీముడు వాయువేగంతో అక్కడికి వచ్చాడు. భీముడు రాక్షసునితో మర్యాదగా, ధర్మరాజును ద్రౌపదిని నకుల సహదేవులను విడిచిపెట్టు, లేకుంటే బకాసురుడు హిడింబుడు చచ్చినట్లు చస్తావు అని హెచ్చరించాడు. దానికి జటాసురుడు, భీమసేన, నిన్ను యుద్ధంలో చంపి బకాసురునికి, హిడింబునికి, కిమ్మీరునికి రక్తతర్పణ చేస్తాను అని భీమునితో యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. జటాసురుడు అలసిపోవటం గ్రహించిన భీముడు అదనుగా తీసుకొని జటాసురునిపై విజృంభించి అతనిని వధించాడు. రోమసుడు, దౌమ్యుడు, ధర్మరాజు భీముని శౌర్యం చూసి ప్రశంసించారు.